తపస్సు చేసినటువంటి మహర్షులు ఆలోచించే తపస్సులో ఆలోచనకి దాటిపోయి ఏకాగ్రతతో అంతఃకరణలో స్థిరపడి చేసిన తపస్సు ఏ ప్రశ్న కోసం చేశారో ఆ ప్రశ్న వీడు సొంత తెలివితో ఆలోచిద్దామని మొదలు పెడతాడు. కొన్ని ఆలోచించుకున్నాడండి, వాడికి ఏదో సమాధానం లేడు అని తెలిసింది, అది లోకాన్ని ప్రచారం కూడా చేస్తాడు. తనకి తెలిస్తే నోరు వచ్చి కూర్చోవచ్చు, ఈశ్వరుడేమీ లేడు, ఇంత ఇక మూఢనమ్మకం, ఇంకేమిటి వాడి కామన్ సెన్స్, ఈశ్వరుడు ఉంటే మనుషులు చచ్చిపోతారు, ఏమిటి వాడి ఉద్దేశం, మనుషుల్లా కష్టాలు ఎందుకు పడతారు. భగవంతుడి దయ వల్ల వాళ్ళకి బాగా చక్కగా జరుగుతుంది ఈ పని అని ఏదో అన్నారు. భగవంతుడి దయ వల్ల వాళ్ళకి చక్కగా జరుగుతుంటే మిగతా వాళ్ళు ఎందుకు జరగటం లేదు, వాళ్ళ మీద మాత్రం ఎందుకు దయ ఉండాలి, మిగతా వాళ్ళు ఒకరి మీద ఉండి ఒకరి మీద లేకుండా ఉంటుంది ఆయన దయ, ఇట్లాంటి ప్రశ్నలు. ఇది తన కామన్ సెన్సే ఉంది. కామన్ సెన్స్ ఏదైనా వ్యాపారం చేయడానికి, సినిమా తీయడానికి పనికి వస్తుంది. భగవంతుడు ఉన్నాడో లేడో నిర్ణయం చేయడానికి సరిపోతుందా? మామూలు తెలివి సరిపోతుందా? మామూలు తెలివి మనకే సరిపోవటం లేదు. మనకంటే కొంచెం ఎక్కువ తెలియని వాడు వస్తే అరే ఈ మాట మనకు తట్టలేదే అని అనుకుంటున్నాం లౌకిక వ్యవహారాల్లో. కాబట్టి మనిషి రెండు విధాలుగా పూర్వం కొన్ని ప్రశ్నలు సమాధానం కోసం వెతికారు అన్నవాడు. రెండు మార్గాలు ఆలోచించాను. ఒకటి ఏంటంటే తన బుద్ధి వాడుకొని తన బుద్ధికి తానే ఎదురు ప్రశ్నలు వేసుకోవడం, తనకు ఒక భావం తీసుకుని దాన్ని తానే ఖండించడం, ఆ ఖండనకి మళ్ళీ తానే సమాధానం చెప్పడం. ఇది కాక ఏ ఏ విషయములను ఎంతవరకు నమ్మవచ్చు ఎంతవరకు నమ్మకపోవచ్చు, ప్రత్యక్షమో అనుమానమో ఆప్తవాక్యమే, ప్రమాణం ఏమిటి. ప్రత్యక్షం అంటే మనం కళ్ళతో చూసేది, ఏదైతే గోడ ఉందంటే దానికి ఎవరు చెప్పక్కర్లేదు, ఉందని అందరూ ఒప్పుకుంటున్నారు. ఇది అక్కడ ఉంది అని చెప్పి ఇంకొకరు చెప్పారు, మనం చూడకపోయినా సరే వారి మాట మీద నమ్మకం మనకి, అది ఆప్తవాక్యం. అనుమానం, ఏదో అక్కడ పొగ ఉందంటే నిప్పు ఉంటుందిలే అని, అది కూడా లోకానుభవం మీద ఎక్కడ పొగ ఉంటుంది అక్కడ నిప్పు ఉండి తీరాలి కదా అని, అది అనుమానం. ప్రత్యక్షము, ఆప్తవాక్యము, అనుమానం అని మూడు ప్రమాణాలు తీసుకున్నారు. అయితే ఆప్తవాక్యం అతడు ఏమాత్రం అనుభవం మీద మనకి చెప్పాడు దాని మీద మళ్ళీ తరచవచ్చు. మీకు చెప్పారు, మీరు చెప్పారు, మీ మాట మీద నాకు గౌరవం ఉంది, కానీ మీకు చెప్పిన వారు ఎవరు? మీకు ప్రత్యక్షమా, మీకు అనుమానమా, మీకు ఇంకెవరైనా చెప్తారా? దాని మీద మళ్ళీ ప్రశ్న వేయడం. నేను చూడలేదు, వారు చెప్పారు, నేను చెప్తున్నాను అంటాడు. అయినప్పటికీ సగం బలం తగ్గింది. ఇది కాక ఇంకొకరు వస్తారు, నేను అనుభవంతో చెప్తున్నాను, నా మాట మీరు నమ్మొచ్చు అంటాడు. ఆ మనిషి సత్యమే చెప్పేవాడు, మన యందు ఒక ఆదరణ కలిగిన వాడు, కాబట్టి మనని మోసగించే అభిప్రాయం లేనివాడు, సత్యవాక్కు మీద విశ్వాసం కలిగిన వాడు. మరి నాకు ఈ మాట చెప్పడం చేత అతనికి వేరే ప్రయోజనం ఉండకూడదు. ప్రయోజనాన్ని ఆశిస్తే ఏదో కారణం చేత ప్రయోజనం ఆశించి చెప్తారు ఈ మాట. ప్రయోజనం ఏమీ లేనటువంటి వాడు ఏది చెప్తాడో అది చివరికి తన కీర్తి, తన విజ్ఞానాన్ని చాటించుకోవడానికి కూడా అలాంటి ప్రయోజనం కూడా ఉండకూడదు. ఈ ప్రయోజనం ఉండకూడదు. గురువాక్యం అంటే ప్రయోజనం లేనివాడు, అతడికి ఎట్టి ప్రయోజనం ఉండదు, కాబట్టి అతడు పూజ్యుడు. స్కూల్ టీచర్ ఉన్నాడు, జీతం తీసుకుని పాఠం చెప్తున్నాడు, అతని జీతం ప్రయోజనం. గురువు అంటే ప్రయోజనం, తనకి ఏ ప్రయోజనం ఉండకూడదు అందులో. తనకు అనుభవమైన సత్యం గురించి చెప్పి వాళ్ళకి ఆ హృదయం అనేటువంటి పాత్రలో సత్యం అనే అమృతాన్ని నింపడం అనేటటువంటి ఒక ప్రేమ అనుగ్రహం వాళ్ళ మీద ఉండడం, ఇంకోటి ఉండకూడదు. నేను అనుభవిస్తున్న ఆనందం వీళ్ళకి ఇవ్వాలి, తప్పేం ఆదరం, ప్రేమ, వాళ్ళ ఏంటి వాత్సల్యం, ఇంకో ఏ కారణం ఉండకూడదు. అలాంటి ప్రయోజనం ఏమీ ఆశించకుండా చెప్తున్నాడా ఇతడు ఈ ఆర్తవాక్యం. ఇదంతా బాగానే ఉంది. ఈ ఆర్తవాక్యానికి అల్టిమేట్గా ఏమిటండి, ఏది అల్టిమేట్ ఆర్తవాక్యం? మనుషులు చెప్పిందా,
ఏం చెప్పారంటే ఆప్తవాక్యం వేదం ఆప్తవాక్యంగా తీసుకుందాం, ప్రమాణంగా తీసుకుందాం. శృతి ప్రమాణం. శృతి అంటే వేదం. వేదం ఏమో ఎవరు బుద్ధిలోంచి కల్పించినటువంటిది కాదు. ఒకటి, వాళ్ళు ఏ ప్రయోజనము స్వయం సొంతానికి ఆశించక సత్య అన్వేషణ దృష్టిలో పెట్టుకొని బుద్ధిని వాడుకోకుండా, తన యుక్తిని వాడుకోకుండా మౌనంతో తపస్సుకి వెళ్ళి సత్యం కోసం ఎదురు చూడగా 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 విశ్వం అంతా వ్యాపించినటువంటి ఒక అద్భుతమైన సత్యమైన శక్తి వాళ్ళ లోపలికి ప్రవేశించి వాళ్ళకి సత్యాన్ని చెప్పింది. దానికోసం వాళ్ళు తపన పడ్డారు. తపస్సు అంటే అది, తపన పడమే తపస్సు. ఎదురు చూచారు. సొంత బుద్ధిని ఎక్కడా రానివ్వలేదు. సొంత బుద్ధి వస్తే అదో సమాధానం చెప్పేస్తుంది. అది చెప్పే సమాధానంతో సరిపోతుంది. సమాధానం తపస్సు అంటే ఏమిటి? సమాధానం బుద్ధితో చెప్పకుండా, బుద్ధిని సమాధానం చెప్పనివ్వకుండా నోరు నొక్కేసి మౌనంగా ప్రశ్న మీద ఉండిపోవడం పేరు తపస్సు. ప్రశ్న మీద ఉండిపోవాలి. చాలామంది అడిగారు నన్ను, తపస్సు అంటే మీరేం చెప్తారు? స్వామి వారు వచ్చారు. రమణ మహర్షి తపస్సు అంటే నేనెవరు అని ప్రశ్న వేసుకోమన్నారు. మరి అది దాన్ని ఏమంటారు అంటే, అక్కడ తపస్సుకు ఒక ప్రయోజనాన్ని ఆశించి ఆ ప్రయోజనం కొరకు తపస్సు ఎలా చేయాలో అది ఆయన చెప్పారు. ఆత్మజ్ఞానం సంపాదించవాలి అంటే దాని కొరకై తపస్సు ఎలా చేయాలి అన్న ప్రశ్న అక్కడ. నేను అసలు తపస్సు అంటే ఏమిటో చెప్తున్నా. తపస్సు అంటే సత్యాన్వేషణ చేసేటటువంటి పని. సత్యాన్వేషణ ఈ లోకంలో మనకు కనపడేటటువంటి ఈ ప్రపంచంలో ఫినోమినన్ అంతా ఉంది కదా. చెట్లు, పుట్టలు, కొండలు, నదులు, వర్షాలు, ఎండలు, సాగు, బతుకు, రోగాలు, వార్ధక్యం, సుఖం, దుఃఖం, రాగం, ద్వేషం, ఇదంతా కలిపి ప్రపంచం. ఇదంతా చూసి ఇందులోంచి మనం లాజిక్ గ్రహిస్తే బుద్ధి ఈ ప్రపంచం ఎంత వాడు చూచాడు అంత లాజిక్కే ఉంటుంది వాడికి. వాడు చూడని ప్రపంచం ఎంతో ఉంటుంది. ప్రతివాడు కూడా తన జీవితంలో 90 ఏళ్ళు జీవించి లోకమంతా తిరిగిన, అనేక సంఘటనలను చూచిన, అతడు చూడగలిగిన ప్రపంచం 100వ వంతే, 1% ప్రపంచం అంతా చూసి ఉండడు. అతడు చూసిన కాస్త ప్రపంచంలోంచి అతడు గ్రహించినటువంటి సత్యం ఉంది. పరమసత్యాన్ని గ్రహించడానికి సరిపోదు కాబట్టి తన బుద్ధిని నిగ్రహిస్తాడు. యోగ చిత్తవృత్తి నిరోధ అని చెప్పి పతంజలి మహర్షి యోగ సూత్రంలో మొట్టమొదటి సూత్రం. తపస్సు అంటే, యోగం అంటే చిత్తవృత్తిని నిరోధించుట. చిత్తవృత్తి అంటే బుద్ధి పనిచేస్తూ ఉంటుంది, అటు ఇటు తిరుగుతుంటుంది. తిరగకుండా దాన్ని మౌనంలో నొక్కి పెట్టేసేసి నిద్రించు. తాను ఒక ప్రశ్న మీద ఉండిపోవడం పేరు తపస్సు అని నేను చేశాను. ప్రశ్న మీద ఉన్నప్పుడు మనం ప్రశ్న వేయగానే ప్రతి మనుషుడికి వచ్చేటటువంటిది ఏమిటంటే ఏదో ఒక సమాధానం లోపల నుంచి వస్తుంది. అది అనుమానం మీద సమాధానం వస్తుంది. ఆ సమాధానానికి ఏం లాజిక్కే ఉండదు. లోకానుగ్రహం, మన లోకానుభవం ఏమాత్రం ఉందో దాన్ని బట్టి వస్తుంది. ఇంతవరకు ఎవరో ఎక్స్పెక్టెడ్ 5 గంటలకు రావాల్సిన వాళ్ళు రాలేదు, 6 అయిపోయింది. వెంటనే సమాధానం 6 అయింది ఇంకా రాలేదు, కారు ఏమన్నా ట్రబుల్ ఇచ్చిందా అనడం మనమే కారణం. లేకపోతే బయలుదేరలేదా వీళ్ళు, ఎందుకు మర్చిపోయారా, లేకపోతే వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారా, అన్ని సమాధానాలు 12 సమాధానాలు మనమే చెప్పుకోవడం. సాధారణంగా నిర్లిప్తుడైనటువంటి వ్యక్తి రాలేదు అంతే, ఊరుకుంటాడు. నిర్లిప్తత అంటే సమాధానం, ఈ గెస్ వర్క్ అంతా వేస్టే. తెలిసి చేయటం లేదు, అనుమానంతో బుద్ధి చేస్తున్నాడు, అన్నీ తప్పే. చివరికి రాకపోవడం ఏంటండి, మీరు ఇంటికి వచ్చి వరండాలో కూర్చున్నాను, మీరు లోపల కూర్చున్నారు కాబట్టి రాలేదు, కరెక్ట్గా 5ంటికి వచ్చాను అన్నాడు చివరికి వాడు. గోవింద, మన సమాధానాలన్నీ పోయినాయి. చిన్న విషయాల్లో మన సమాధానాలు ఇలా తప్పులవుతూ ఉంటే ఆప్తవాక్యం మీద సత్యాన్వేషణ ఎలా చేస్తాం? కాబట్టి మౌనం వల్ల అతడు అంతఃకరణలో సృష్టి అంతా వ్యాపించిన ఒక మహా చైతన్యం అతడిలో స్ఫూర్తినిచ్చి చూపించింది. సత్యం వాక్కులు వినబడ్డాయి, శృతి అని పేరు వినబడింది. దాంట్లోంచి వచ్చిన మాటలో అతడి వ్యక్తి యొక్క విజ్ఞానము, లోకానుభవం లేదు అందులో.
ఇది విశ్వామిత్ర మహర్షి వాక్కులోంచి ఆయనకు వేదం పుట్టింది. అనేక మంది మహర్షులు అనేక వేదం వాళ్ళ నుంచి బయటకు వచ్చింది కదా. ఆ వేదంలో వాళ్ళ బుద్ధి ఉన్నదా? లేదు. వాళ్ళ యుక్తి ఉన్నదా? యుక్తి లేదు. వాళ్ళ ఆలోచన ఉన్నదా? ఆలోచన లేదు. ఏదైతే యుక్తి, ఆలోచన, బుద్ధి, లోకానుభవం ఒక వ్యక్తి యొక్క లోకానుభవం మీద ఆధారపడకుండా డైరెక్ట్గా వచ్చిందో అది శృతి, కాబట్టి అది ప్రమాణం. అది మాత్రం ఎలా ప్రమాణం అంటావంటే ఆ పైన ప్రమాణం నువ్వేం చేయగలవు కాబట్టి అది ప్రమాణం కాదంటావు. అయితే విశ్వామిత్రుడు 1000 సంవత్సరాలు తపస్సు చేస్తే వచ్చిన సమాధానం కంటే నువ్వు 2000 సంవత్సరాలు తపస్సు ఏమైనా చేస్తే పై మాట ఏమైనా తెలుస్తుందేమో, చేయగలవా? మరి కాకాడికి అది దాని ప్రమాణంగా స్వీకరించనే 2 మాట ఎందుకు, తెలియదు ఒక్క మాట. కాబట్టి శృతిని ఒప్పుకోకపోవడానికి కారణం ఎవరికి, అధికారం ఎవరికి లేదు. కాబట్టి శృతిని ప్రమాణంగా తీసుకుని సృష్టిని విచారణ చేశారు. ఎక్కడైనా సరే శృతి వేదం ఇలా చెబుతున్నది కాబట్టి అది ప్రమాణం. మిగతా శృతి ప్రమాణం కంటే కూడా యుక్తి ప్రమాణం మీద ఆధారపడ్డటువంటి శాస్త్రములు కొన్ని, కణాదుడు వైశేషికం, గౌతముని న్యాయము, ఇలాంటి దర్శనములు ఉన్నాయి. శృతి ప్రమాణం కాదని అనరు వాళ్ళు, లాజిక్ని ఆధారం చేసుకుంటారు. ఈ లాజిక్ మీద ఆధారపడి కొన్ని ప్రమాణాలన్నీ చేసిన ఈ మాట ఇలా అయితే ఇది లోకానుభవానికి విరుద్ధంగా ఉండేటటువంటి యుక్తి కనుక చూస్తే అది తీసేసేయాలి అని ఇలాంటివి. అందుకని దర్శనములన్నీ కూడా నాస్తిక దర్శనాలు వీళ్ళందరూ ఈ వేదాన్ని ప్రమాణంగా ఒప్పుకున్నారు, కానీ స్వంత బుద్ధితో చాలా శాస్త్రాన్ని ఇంత నిర్మాణం చేశారు, పెద్ద నిర్మాణం చేశారు శాస్త్రాన్ని. వీటికంటే కూడా వాళ్ళు చెప్పినటువంటి న్యాయ వైశేషికాలు, సాంఖ్య యోగములు అనేటువంటి 4 దర్శనముల కంటే కూడా వైదిక దర్శనం అనగా వేదమే ప్రమాణం తీసుకో. అంటే ఈ తేడా ఏమిటంటే వీళ్ళకి వేదం కూడా ప్రమాణం, వాళ్ళకి వేదమే ప్రమాణం. వేదం కూడా ప్రమాణం ఏమిటి? అది కాదు, దాంతో సమానంగా మీ బుద్ధి వేరే ఒకటి ఉంటుందా? కాబట్టి అలాంటి ప్రమాణాన్ని మీరు చెప్పేటది మేము ఒప్పుకోం. వేదం మాత్రమే ప్రమాణం అని ఎవరంటారో తీసుకుంటాం. అయితే వేదం చెప్పిన మాటను మేము లోకానుభవంతో మా బుద్ధితో అర్థం చేసుకోవడానికి లోకానుభవాన్ని వాడుకుంటాం. అవిద్య అనేది ఒకటి ఉంది, అజ్ఞానం అనేది ఒకటి. తాడు పాము అని చెప్పి మనం అప్పటి నుంచి అంటూ ఉంటాం. 2 రకాలు ఉన్నాయి. తాడును చూసి పాము అనుకుంటే భయపడి దూరంగా ఆగిపోతాడు, అందరినీ పిలుస్తాడు, లైట్స్ తీసుకుని అంటాడు, టార్చ్ లైట్ వేస్తాడు, తాడని చెప్పి అమ్మయ్య అనుకుంటాడు. అంతవరకు బాగానే ఉంది. కానీ పాముని చూసి తాడనుకుంటే మళ్ళీ దాన్ని ఎలా కాదు కాంతాల్లో దూచాడు అనుకోండి, ప్రమాదమే కదా. ఒకటేమో ఇవన్నీ నా ప్రజెంటేషన్, నా ఎక్స్ప్లెనేషన్ కోసం నేను వాడుకునే భాష ఇది. చాలా కరెక్ట్ కూడా. నేను ఒకసారి పాము చేస్తారనుకుని రబ్బర్ పాము వేసారు, ఇంట్లో పడింది. రబ్బర్ పాము వేసారని పట్టుకుని అది ప్రమాదం కదా. ఇప్పుడు రాడార్ ఉంది, ఏదో విమానం దూరం నుంచి వస్తుంటే రాడార్ చూపిస్తుంది ఇలాగా, అక్కడి నుంచి అది పెద్దది, చాలా పెద్ద ప్లేన్, దాంట్లో బాంబులు కూడా ఉండొచ్చు అని ఏదో చెప్పింది అనుకోండి. అయితే దాని మీద అందరూ కూర్చున్న వాళ్ళు మన మనుషులా శత్రువులా దాన్ని తెలుస్తుందా? రాడార్కి దాని బుద్ధి ఉందా? ఆ రాడార్ చూపించినటువంటి ప్లేన్ ఎనిమి ప్లేన్ అనుకుని మనం కొట్టేసి అది మనదే అయితే, మనదే అనుకుని కొట్టకుండా ఊరుకుంటే అది ఎనిమి ప్లేన్ అయితే రెండు ప్రమాదే. కాబట్టి ఆ విధ యంత్రం మనకు చూపించడానికి మాత్రాన్ని మనకు ఉరిగిన తెలివి ఏం లేదు, ఇంకా ప్రమాదం. అది ఏమవుతుందో మనదనుకుంటే నెత్తి మీద వచ్చి బాంబులు వేస్తాడేమో. ఇది కొట్టేయండి అని చెప్పి ముందర రాకెట్ పంపించామంటే అది మనదే కావచ్చు. ఇలాంటి చిక్కులు ఉన్నాయి. కాబట్టి భ్రాంతి అనేది ఒకటి ఉంది ప్రపంచంలో. అయితే రజ్జుని చూసి తాడు చూసి పాము అనుకోవడంలో వీడికి కలిగినలా భయం ఆందోళన మాత్రమే కానీ ప్రమాదం జరగలే. రెండో భాగంలో ప్రమాదం. అది అలా ఉంచి ఇందులో ఏం జరిగిందని బాగా అనలైజ్ చేసి ఇందులో 2 ఉన్నాయి అని చెప్పి కంక్లూడ్ చేశారు. ఒకటి ఏంటంటే తాడుని పాము అనుకోవడంలో తాడు కనపడకపోవడం ఒకటి, ఉన్న తాడు కనపడకపోవడం ఒకటి.
లేని సర్పం కనబడ్డం ఒకటి. నేను అధ్యారోపం అని చెప్పి తర్కం చాలా ఉంటుంది. ఆ గొడవతో నేను మిమ్మల్ని బాధ పెట్టను. ఎప్పుడు కూడా శాస్త్రాలని గొడవ తీసుకెళ్ళి మిమ్మల్ని పీడించి బాధించి మీకు నిద్ర పట్టకుండా చేయడం నా ఉద్దేశం కాదు. పెడితే అందులో వెళ్ళారంటే ఉన్న శాంతి చెడిపోయి కష్టపడతారు. నేను చాలా కొద్ది అక్కడక్కడక్కడ 2 మొక్కలు మాత్రమే. ఇప్పుడు నేను కఠోపనిషత్తు మీద ఇంత వ్యాఖ్యానం రాశాను. నేను ప్రతి చోట కూడా ఏ శాస్త్రం ఎవడు రాసిన దానికి విరోధం కాకుండా అన్ని శాస్త్రముల్లోంచి, అన్ని వ్యాఖ్యానాల్లోంచి, బ్రహ్మసూత్రాల్లోంచి, ఉపనిషత్తుల్లోంచి, పురాణముల్లోంచి, భగవద్గీతలోంచి, దాని మీద ద్వైతాద్వైత విశిష్టాద్వైత వ్యాఖ్యానములలోంచి పరస్పరం సంఘర్షణ లేని సత్యాలన్నీ తీసుకుని జాగ్రత్తగా నా యుక్తితో చెప్పుకుంటూ వచ్చా. అది పరిశ్రమ పడిపోయి ఈ కఠోపనిషత్తు వ్యాఖ్యానం ఇప్పుడే ఆఖరి పేజీలు కూడా కరెక్షన్ చేసి ఇంగ్లీష్లో మళ్ళీ రాశాను కదా. కానీ శాస్త్రవాదాల్లోకి దిగితే, శాస్త్రవాదంలో యుక్తి మీదే ఆధారపడేటట్టయితే, ఒకడు కణాదుడు అనేవాడు దానిలో ఒకడు వ్యాఖ్యానం రాశాడు ఆయన వైశేషికం మీద. అతడి యుక్తికి తోచిన వ్యాఖ్యానం అతడు రాశాడు. అదేదో 1200 సంవత్సరాల క్రితం రాశాడు. ఇప్పుడు మనుషులకి తెలుగు మీరారు. ఇంకా చాలా కొత్త రకమైన తెలుగు వచ్చింది. తెలుగు రాడార్లు, సినిమాలు, దూరదృష్టి, టీవీలు అన్నీ వచ్చాయి వీళ్ళకి. ఇప్పటికి వీళ్ళకి తెలుగు ఇంకొకలాగా వస్తుంది. ఈ ప్రకృతిలో తెలుగు పెరిగింది. దానికంటే యుక్తిగా వీళ్ళు రాసి దానికి అంటించవచ్చు. వీడి తర్వాత ఇంకో 100 ఏళ్ళ తర్వాత ఇంకోటి పుడతాడు. కాబట్టి యుక్తి మీద ఆధారపడేది ఎవరి యుక్తి, ఎవడి వివేకం అల్టిమేట్. కాబట్టి మనుషులు సంపాదించినటువంటి యుక్తియుక్తమైనటువంటి లాజిక్ ప్రమాణం కాదని కొట్టిపారేసిన శృతి మాత్రమే ప్రమాణం తీసుకున్నాం. ఆప్తవాక్యం అనగా ఎవరో పెద్దలు చెప్పినటువంటి మామూలు మాట మనం ఏ విధంగా వాక్యంగా తీసుకుంటాము. అల్టిమేట్గా వేదాన్ని ఆప్తవాక్యంగా శృతి చెప్పేటట్టయితే ఆప్తవాక్యానికి పరాకాష్ఠ అది శృతి చెప్పిందంటే అది భగవంతుడే వాళ్ళకి చెప్పాడన్నా. అదిగో మీరు భగవంతుడే చెప్పాడు అంటున్నారు. భగవంతుడు ఉన్నాడా లేడా అని కదా అని మా ప్రశ్న. శృతి ప్రమాణం అంటున్నారు మీరు. అసలు క్వశ్చన్ భగవంతుడు ఉన్నాడా లేడా అనేటప్పటికీ శృతి వాక్యములు తీసుకుని, లోకానుభవం తీసుకుని, శృతి వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి కావలసిన లాజిక్నే మాత్రం వాడుకుని, లోకానుభవాన్ని వాడుకుని దానిని ప్రామాణ్యత నిర్ణయించుకోవడం. రిలయబిలిటీ ఆఫ్ ది వేదిక్ వర్డ్ మనం సంపాదించుకుని వ్యాఖ్యానాలు, ఇక ప్రశ్నలు, తర్కం, అన్ని ప్రశ్నలు. అయితే కొందరు ఏం చేశారంటే శృతివాక్యం మీరు చాలా చిన్న మాటల్లా కనబడతాయి, గంభీరంగా ఉంటుంది. ఇంకేంటంటే ఆయన తపస్సులో ఉన్నాడు, భావంలోంచి మాట వచ్చిందో మాటలోంచి భావం వచ్చిందో మనకి తెలీదు. ముందర ఆయనకి తపస్సులో ఉన్న ఋషికి భావం వచ్చిందేమో, సత్యం గోచరించిందేమో, అది నోటముట వచ్చేటప్పటికి భాషగా మారింది. ఆయనకు అనుభవం అయినటువంటి సత్యం, ఆయన నోటముట వచ్చిన భాష రెండు సమానంగా ఉన్నాయా అంటే అలా కాదు. ఆయనకి భాష ముందర వచ్చింది. ఆయన నోటముట వచ్చినటువంటి వాక్కు బ్రహ్మవాక్, అది సృష్టి అంతా వ్యాపించిన బ్రహ్మదేవుని యొక్క జ్ఞానంలోంచి వచ్చినటువంటి వాక్. అది దాన్ని అర్థం చేసుకోవడానికి కళ్ళు తెరిచిన తర్వాత ఆయనే ప్రయత్నం చేశాడు. ఇంత వాక్ వచ్చింది, దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం ఆయన తర్వాత చేశాడు. కాబట్టి వేదం మహర్షులు పరంపరగా శిష్యులకు అర్థంతో సహా బోధించడం మొదలుపెట్టారు. వాళ్ళ మనసులోంచి వచ్చి, వాళ్ళ వాక్కులోంచి వచ్చినటువంటి వేదమే శిష్యులకి అర్థంతో బోధించవలసి వచ్చింది. అందరూ వాళ్ళ అన్న మాటల్లోనే ఈ వాక్ ఇలా వినిపించింది, దీని అర్థం ఇది అయి ఉంటుందని నేను అనుకుంటున్నానని చెప్తూ వచ్చారు. దీని అర్థం ఇంతే అని ఎలా నిర్ణయం చెప్పలే. సాయనాచార్యుడు ఏదో ఇలాంటి వాళ్ళు భాష్యాలు రాశారు. ఆ భాష్యాలు కూడా ఒకరితో ఒకరు ఏకీభవించడం లేదు. తన యొక్క యుక్తిని వాడుకొని వేదం యొక్క వాక్యాన్ని అర్థం చేసుకుంటూ ఉండగా కొన్ని ఉంటాయి, కొన్ని క్రిప్టిక్గా ఉంటాయి, కొన్ని క్లియర్గా. ప్రజాపతి చరితి గర్భే అంధ అజాయమానో బహుధా విజాయతే అనో వాట ఉంది. ప్రజాపతి హృదయములలో తిరుగుతూ ఉంటాడు, ఎప్పుడు పుట్టినవాడు అనేకంగా పుడుతున్నాడు అని ఒక మాట. ఆయనకి పుట్టలేదు, కానీ పుట్టిన ప్రతి వాడిలోనూ తాను ఉండడం చేత
మనం అంటే వాడు పుట్టాం, మనలో ఆయన ఉన్నాడు, నాతో ఆయన పుట్టినట్టు లెక్క. అసలు పుట్టుక లేనివాడు బహుశా అనేక రకాలుగా పుడుతున్నాడు. ఇది సమన్వయం చేసుకోవాలి. ప్రజాపతి అనేవాడు ఒకడు ఉన్నాడని అర్థం చేసుకునేటట్లయితే, ప్రజాపతి అనగా సృష్టికర్త అయి సృష్టిలో ప్రవేశించిన వాడు అన్నట్టు. సృష్టికర్త తత్సృష్టా తదేవాను ప్రవేశించిన వాక్యం, సృష్టి అంతా చేసి దాంట్లో తాను ప్రవేశించాడు మరి చెప్పారు. అందులో ప్రజాపతి దాంట్లో ఉన్నాడు అంటే ఎవరి ప్రజాపతి అని ప్రశ్న వస్తుంది. ఇంకా వేదంలో చాలా చాలా వాక్యాలు ఉంటాయి. అంటే ఋగ్వేదంలో ప్రజాపతిని గురించిన వాక్యములు ఉన్నాయి, సూక్తాలు ఉన్నాయి, అనేక మాటలు. అవి తీసుకుని అన్ని ఒక చోట తీసుకొచ్చి ఒక చోట పెడితే ఓహో సృష్టికర్త ఒకడు ఉన్నాడు కాబట్టి సృష్టి వచ్చింది. ఎందుకంటే మట్టికి కర్త ఉండడు కానీ కొండకి కర్త ఉన్నాడు. మళ్ళీ ప్రశ్న పుట్టింది, వాడు ఈ కొండ తయారు చేసిన వాడు దీనికి సృష్టికర్త అంటే ఏమండి కొండ తయారు చేశాడు కానీ మట్టి వాడు చేశాడా అని ప్రశ్న. కాబట్టి నిమిత్త కారణం ఉపాదాన కారణం అని 2 కారణాలు మళ్ళీ చెప్పారు. మట్టి కూడా తయారు చేసిన వాడైతే దానికి కంప్లీట్గా వాడే కర్త అని చెప్పడానికి వీలవుతుంది, కానీ ఉన్నదాన్ని షేప్ ఇచ్చాడు. ఇంకో తమాషా ఏం జరుగుతుందంటే కొండ చేసిన కుమ్మరివాడు చేసిన కొండ నిత్యంగా ఉండటం లేదు, మళ్ళీ మట్టిలో కలిసిపోతుంది. మట్టికి మార్పు ఉండాల్సింది. ఈశ్వర యొక్క సృష్టిలో ప్రధానమైన వస్తువుకి మార్పు ఉండటం లేదు. మనిషి తయారు చేసి నిర్మాణం చేసిన వికారాలకి అనిత్యత్వం వస్తుంది, అది నిత్యంగా ఉండటం. కాబట్టి ఈ మనుషులు పుట్టేటువంటి శరీరాలతో ఇవాళ పుట్టినవాడు శాశ్వతంగా ఉండటం లేదు. అంతర్యామైన ఆ లోపల ప్రజాపతి చరితి గర్భే అంతా అతడు నిత్యుడు. అంతేకాక ఈ శరీరంలో నిర్మాణం దేంతో అవుతున్నాయి? పంచభూతాలని అనుకుందాం. ఏదో గాలి, నీరు, మట్టి, ఆకాశం. ఇవి మూల పదార్థాలు కొండకు కారణమైన మట్టి వలె నిత్యంగా ఉన్నాయి. అవి శరీరాలు అశాశ్వతంగానే, పంచభూతాలు కాదు, అవి శాశ్వతమే మూల పదార్థాలు. ఏ విధంగానూ పోలిక. మళ్ళీ సముద్రం ఉంది, అలలు ఉన్నాయి. సముద్రం నిత్యం, అలలు అనిత్యం. ఓ క్షణం కంటే ఉండదు అల. కానీ అదే పదార్థం కదా అంటిది, అది నిత్యమును దాంట్లోనే నిర్మాణమైనటువంటి ఇది అనిత్యం. అంటే ఈ రూపం ఇలా ఒకనాడు ఉవ్వెత్తుగా పైకి లేచి అందులో కలిసిపోయింది, దాన్ని అలా అంటున్నాను. అలానే సముద్రం అనటం లేదు, సముద్రాన్ని అలా అంటం లేదు. రెండు విడివిడిగా క్లియర్గా కనిపిస్తున్నాయి. మన భాష కూడా అలాగే ఉంది. వేవ్స్ అండ్ ది సీ, వేవ్ ఈజ్ నాట్ ది సీ, ఈజ్ నాట్ ది వేవ్, క్లియర్గా ఉంది. కాబట్టి పదార్థమే అదే అయినప్పటికీ వికారం ఏమో, దీని వికారం అది స్వతసిద్ధమైనటువంటి పదార్థం. నిత్యమైన పదార్థం ఒకటి, దాంట్లో పుట్టే వికారం ఒకటి. మనుషుల శరీరాలేమో వికారములు, పంచభూతములన్నీ కలిసి సముద్రం, పంచభూతమైన మహాసముద్రం సృష్టి అంతా వ్యాపించి. ఈ పంచభూతాలు భూమి మీద మాత్రం ఉన్నాయా? భూమికి నక్షత్రాలకి మధ్యన కూడా ఉంది. నక్షత్రాల్లో, గ్రహాల్లో, సూర్యుల్లో, చంద్రుల్లో ఈ పదార్థాలే. ఈ మధ్యన ఎక్కడుందంటే భూమిలో మట్టి కనపడటం లేదు, కానీ మట్టి బాగా ఆవిరిగా మారిపోయింది. ఆవిరేమో ఒట్టి గాలిగా మారితే, ఆకాశంగా మారితే అదంతా ఉంది, మధ్యన ఉంది. ఒక రూపం ఏంటి దీనికి? మొత్తం ఈ వికారం. అయితే భూమి అనేది ఒక వికారం, చంద్రుడు మరొక వికారం, సూర్యుడు మరొక వికారం, నక్షత్రం అనేది ఒక వికారం, గ్రహాలన్నీ వేరే వేరే వికారములే. కానీ ఇవన్నీ కలిపితే ఏ పదార్థం ఉంటుందో అది అల్టిమేట్గా అది నిజం, ఇవన్నీ అనిత్యం. సముద్రం వలన దాకా పోలిక. ఈ పోలికేమో ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళడం. సృష్టి ఈ విధంగా అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకోగా దీనివల్ల ఏమిటి లాభం జరిగింది అంటే, సృష్టి మనుషుడికి భగవంతుడే ఒక విజ్ఞానాన్ని, బుద్ధిని, వివేకాన్ని ఇచ్చి సృష్టించాడు. మనకి ఏ ఈశ్వరుడు సృష్టికర్త అయి ఉన్నాడో అట్టి ఈశ్వరుని చేత ఇయ్యబడినటువంటి, ప్రసాదించబడినటువంటి బుద్ధి కాబట్టి అతని సహాయంగా ప్రమాణంగా తీసుకునేటట్టయితే ఇది తప్పకుండా సత్యాన్ని మనకు చూపిస్తుంది. సత్యాన్ని మనకు చూపించగలిగిన శక్తి బుద్ధికి ఎలా ఉంది అనే ప్రశ్న. మనం ఈశ్వరుని ప్రతిపాదించుకున్నాం ముందర. నాకు ఇచ్చిన బుద్ధి ఈశ్వరుడు ఇచ్చాడనేటువంటి భావం పెట్టుకున్నాం. ఈశ్వరదత్తమైనటువంటి బుద్ధి ఈశ్వర నిర్మాణం అయినటువంటి మనుషుని లోపల ఈశ్వరాన్వేషణకి పనికి వస్తుంది. అందుకని తపస్సులో ఆయన సత్యం తెలిసింది.
మనకి మహర్షులకి భేదం ఏమిటంటే ఆ ఈశ్వరుడు ఉన్నాడో లేదో వాళ్ళు అన్వేషించారేమో అని తెలియదు. ఈశ్వరుడు ఉన్నాడని ఆ తర్వాత తరం వాళ్ళం మనం ఉన్నాడనే విశ్వాసంతో అన్వేషణ ప్రారంభం చేశాం. ఈ బుద్ధి నీవిచ్చిందే కదా, నేనెక్కడ బజార్లో కొనుక్కు రాలేదు, నా తెలివి, నా శరీరం నువ్వు ఇచ్చిందే. నీవు చేసిన నిర్మాణం ఈ సముద్రంలో అలన, ఈ శరీరం ప్రకృతిలో అలన. కాబట్టి నేను చుట్టూ నేను వినియోగం చేసుకున్నది ఏ వస్తువుతో నేను అన్వేషణ చేస్తున్నాను? నీవిచ్చిన బుద్ధి, నీవిచ్చిన వివేకమే. నీ నుంచి వచ్చినటువంటి వాక్యం, శృతి, అది ప్రమాణంగా తీసుకున్నాను, నేను అన్వేషిస్తున్నాను. కాబట్టి కర్త అంతా నీవే. మట్టికి, కొండకి, కొండ వాడుకునే వాడికి, ఆ కొండ మళ్ళీ మట్టిలో కలిసిపోవడానికి అన్నిటికీ కారణమైనటువంటి నిన్ను హృదయంలో ప్రతిష్ఠ చేసుకొని, నిన్ను గురువుగా పెట్టుకొని ఈ సత్యాన్వేషణకు పూనుకున్నాడు. ఇప్పుడు నీవు ఇచ్చిన బుద్ధి నాకు తప్పక సత్యాన్వేషణలో వినియోగపడుతుంది. సత్యాన్వేషణ ఎందు ఉపయోగపడేటటువంటి బుద్ధి ఈశ్వర దత్తం. కాబట్టి ఈశ్వర దత్తం కాకపోతే మరి ఆ కణాదాదుల వాళ్ళందరూ చేసింది ఏమిటంటే ఈశ్వరదత్తమైన బుద్ధిని వాడుకోలేదు, సొంత లాజిక్ని వాడుకున్నవారు వాళ్ళు. కాబట్టి వాళ్ళకి నాకు తేడా ఏమిటంటే శృతివాక్యాన్ని నేను తీసుకున్నాను, అది ఈశ్వరుడే ఇచ్చాడనే వాటి విశ్వాసంతో పెట్టుకున్నాను, ఈశ్వరుని గురువుగా లోపల ప్రతిష్ఠ చేసుకున్నాను, నా బుద్ధిని కూడా నీవే కర్తమని చెప్పి నేను వాడుకున్నాను. ఇవన్నీ అడ్వాంటేజెస్. అందువల్ల తపస్సులు, యోగము బుద్ధితో కొంత వివేకంతో వాడుకున్నప్పటికీ కూడా, కొంత బుద్ధిని మనం వాడుకున్నప్పటికీ కూడా వాక్యమేమో శృతిని ప్రమాణంగా తీసుకోవడం చేత, కర్తవ్యమో అన్నిటికీ ప్రసాదం ఆతడిదని మనం భావన చేయడం చేత ఇది సత్ఫలాన్ని ఇస్తోంది ఈ అన్వేషణ. అలా లేకపోతే ఈ అన్వేషణ కేవలం బుద్ధిగతం మాత్రమే అయ్యి కణాదాదుల వలె కేవలం యాటమ్స్ నిర్మాణం అయింది సృష్టి అంతా అన్నాడు. అలాగా నేను నా సొంత తెలివి చోట్ల నేను ఆలోచించి చెప్పటం లేదు. ఇక్కడ నేను తీసుకున్న పరికరాలు నేను కృత్రిమంగా నేనే నిర్మాణం చేసుకున్న పరికరాలు కావు. ఈ పరికరాలు సృష్టిలో ఈశ్వరు దత్తమైన పరికరాలని ఆధారం చేసుకుని వినియోగించుకొని అన్వేషిస్తున్నాను. కాబట్టి సత్యాష్టం. వాళ్ళలో అలా లేదు. మోడర్న్ సైంటిస్ట్ ఏమో యాటమ్స్, ఫైనల్ అయాన్స్, ఎలక్ట్రాన్స్ అంతదాకా వెళ్ళారు సృష్టి నిర్మాణం. అది ఎలా వచ్చిందో మళ్ళీ అయిపోతుంది. ఈ విధంగా సైన్స్ యొక్క ఇన్వెస్టిగేషన్కి అంతఃకరణ అక్కడ వాడుకోవటం లేదు, బుద్ధిని వాడుకుంటున్నారు. అంతఃకరణ అంటే చిత్తం, బుద్ధి కాదు. చిత్తం అంటే కాన్షియస్నెస్. దాన్ని వాడుకుంటే తెలిసిన విషయాలు, ఇంటెలిజెన్స్ని వాడుకుంటే, లాజిక్ని వాడుకుంటే తెలియటం లేదు. వాళ్ళు లాజిక్ మీద ఆధారపడుతున్నారు. ఈ లాజిక్ కూడా అబ్జర్వేషన్ మీద ఆధారపడదు. మనం సత్యం తెలుసుకోవడమే సృష్టికి, ఈ ప్రకృతి నుంచి మనం విడిపోవడానికి మార్గం సత్యమే తెలియాలి. లేకపోతే ఈ భ్రాంతితో కొట్టుకుంటాం. తాడును చూసి పాముని భయపడటం, లేకపోతే పామును చూసి తాడును కొట్టుకుని ప్రమాదానికి గురి కావడం. ఈ రెండు రకాల ప్రమాదాలు అవిద్య, అజ్ఞానం చేత వస్తుంది. అజ్ఞానం నుంచి విముక్తిని ఇచ్చేటటువంటిది జ్ఞానమే. అంటే చీకటి అంటే ఒక పదార్థం లేదు, లైట్ లేకపోవడమే చీకటి. శక్తి పదార్థం ఉంటే ఇంత చీకటి మూటగట్టగలవా? లేదు, అలాంటి వస్తువు లేదు. అందుకని సంస్కృత భాషలో కూడా విద్యకు ఆపోజిట్ అవిద్యని, జ్ఞానానికి ఆపోజిట్ అజ్ఞానం అని, ఇవి పాజిటివ్గా ఉండేటువంటి ఒక వస్తువుకి యాబ్సెన్స్నే చెప్తుంది భాష, సంస్కృత భాషలో. అందుకని దేవ భాషది. యాబ్సెన్స్ ఆఫ్ ఎ పాజిటివ్ థింగ్ చెప్తుంది, నెగిటివ్ యొక్క ప్రజెన్స్ చెప్పదు. ఆ భాష యొక్క స్వభావం అది. అందుకని దేవ భాషది. మనం ఇతర భాషల్లో లేని వస్తువులు కూడా పేర్లు పెట్టాం. ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇటు వచ్చి ఈ జ్ఞానానికి మనం కోరుకున్నప్పుడు ఈశ్వరుని గురువుగా హృదయంలో ప్రతిష్ఠించుకోవడం ఒక్కటి. సత్యాన్వేషణ నా కర్తవ్యం ఈ జీవితంలో. నేను ధ్యానం చేసుకుంటూ ఉంటాను చేతని విధంగా, మంత్రం ఏదో ఒకటి, పంచాక్షరి, అష్టాక్షరి, ప్రణవం, లేకపోతే ప్రాణాయామం, ఏదో ఒకటి చెప్తూ ఉంటాను. ఏది చేసినా ఇంద్రియములు, మనసు, బుద్ధి నాకు చేతని విధంగా. ఇవన్నీ కూడా నీవిచ్చిన పరికరాలే. కాబట్టి నీవు గురువుగా నన్ను రక్షించగలవు. కాబట్టి నిన్ను ధ్యానించి నేను చేస్తూ ఉంటాయి. ఈ నామరూపాలు అంటారా, శివుడు, విష్ణువు అన్నీ ఒకటే, అన్నీ కలిపి ఈశ్వరుడు. నేను చేసే అన్వేషణలో ఫలం నీవు ఇవ్వాలి.
భ్రాంతి తొలగాలి. ప్రమాదకరమైన భ్రాంతి కానీ లేదా లేని సత్యాన్ని ఉన్నట్టుగా కల్పించి చూపించే భ్రాంతి కానీ తొలగి సత్యం నాకు అంతఃకరణగా అర్థం కాదు. దానికి నేను వాడుకునేది నా బుద్ధి కాదు. ఒకవేళ ఎప్పుడైనా బుద్ధి వాడుకుంటే ఆ బుద్ధి కూడా నీవు ఇచ్చినటువంటి విధానంగానే నీ సంకల్ప ప్రకారంగా వాడుతున్నాననేటువంటి భావంతో అర్థం చేసుకునే ప్రయత్నం చేయకుండా ఉండలేడు మనుషుడు. అర్థం చేసుకునే ప్రయత్నం చేసి తీరుతాడు ప్రతివాడు. అది స్వభావం. బుద్ధి ఇచ్చాడు కదా, కాబట్టి అది బుద్ధి కూడా ఈశ్వర దత్తమైనటువంటిది. కాబట్టి నేను చేతన విధంగా నేను చేస్తాను. సత్యం అంటావా, ఈ సత్యం నా జీవితంలో పూర్తవుతుందా? ఇదంతా కాదు. చరమ గడియలోనే ఆఖరి సత్యం దాని అందరిది కనబడుతుంది. అది నీ అనుగ్రహం చేత వచ్చి తీరాలి. లేకపోతే ఎన్నాళ్ళు బతికితే ఎంత పొడవుది తపస్సు చేస్తే దేనికి ఫలం వస్తున్న రూల్ ఉంది. అతని అనుగ్రహమే ఫలప్రదం. దాని మీదనే విశ్వాసం పెట్టుకోవడం. అది ఈశ్వర అనుగ్రహం మీద విశ్వాసం. మన తపస్సు 100 ఏళ్ళు చేస్తాను, 200 సంవత్సరాలు చేస్తాను, ఉన్న కాస్త కాలంలోనే యథాశక్తిగా చేస్తాను, ఇవన్నీ అనకుండా ఎప్పుడు ఎంతవరకు పూర్తవుతుందో ఫలప్రదం అవడానికి కారణం నీవు. ఫలాన్ని ఇచ్చేవాడే నీవు. ఈ పరికరాలు నీవే. ఈ కోరిక, ఈ సంకల్పము నీ అనుగ్రహమే. నీ అనుగ్రహం కాదు ఈ కోరిక ఎందుకు పుట్టింది నాకు? నీ అందరిలాగా నేను ఈ జడ పదార్థంగా తెరవచ్చు కదా తిని. అలా చేయటం లేదు. ఈనాడు శుభేచ్ఛ అనే ఒక ఇచ్చ కలిగింది, సత్యం తెలుసుకుంది. ఇది నీ అనుగ్రహమే. కాబట్టి నీవే నాలో పుట్టించినటువంటి సత్సంకల్పము ఫలప్రదం కాకుండా ఉండేటట్టయితే ఎందుకు పుట్టిస్తావు నువ్వు? ఫలప్రదమే అవుతుంది. చాలా సులభమైనటువంటి ఉపాయం. నాకు జ్ఞానం కావాలి, అది ఎందుకని కావాలనే సంకల్పం ఎవడు పుట్టించాడు? అది సత్యం చేసేవో, అది నిజం చేసేవాడు కూడా అతడే. ఇంకా మిగిలినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఏమీ లేవు. కాబట్టి నిరంతరం ఆ పంచాక్షరేత ఆయన ఎందు ఈశ్వరు తత్వం ఉంది. ఎంత మనకి విశ్వాసం ఉన్నదో అంత నిష్కర్షగా, అంత యథార్థంగా, అంత సత్యంగా అనుభూతం అవుతుంది. సత్యం పరమసత్యం అనుభూతం అవుతుంది. ఎక్కడ పొరపాటుని మన వివేకం మీద ఆధారపడడానికి అనుకున్న క్షణం ఆ బరువు మన మీద పడుతూ ఉంటుంది. మన మీద బరువు లేకుండా అతని మీద పెట్టి మాత్రమే ఎవడైతే చేస్తాడో దానిని తదధీన వృత్తిని భగవంతుని యందు విశ్వాసంతో జ్ఞానం సంపాదించమని పుట్టినటువంటి ఈ సిద్ధాంతం కడిలోనే కాదు, అంతకు పూర్వం ద్వాపరం కృతయుగంలో దగ్గర నుంచి కూడా ఈ సిద్ధాంతం ఉండనే ఉంది. అలా లేకపోతే ఆనాడు తపస్సులకి హేతు ఈశ్వరాన్వేషణ, లేకపోతే ఈశ్వరుడు ఉన్నాడనే ఆయన దయవల్ల నాకు సత్యం తెలుస్తుందని అన్వేషణ చేశారా అంటే 2 రకాలుగానే ఉన్నారు. నీవు ఉంటే నాకు కనపడి నీవు ఉన్నావని నాకు తెలియజెప్పు, లేకపోతే నన్ను నమ్మమని అనవద్దు, నాకు బుద్ధికి అజ్ఞానం ఉంది. అలాంటి నీవు ఉంటే కనపడమని ఆ ప్రశ్న వాళ్ళకి సత్ఫలితాన్ని ఇచ్చింది. ఉన్నావు కాబట్టి సత్యం చెప్పమన్న వాడికి సత్యాన్ని ఇచ్చింది. 2 రకాల మనుషుల సంస్కారాలు ఎలా పనిచేస్తాయో, నో 2 పీపుల్ ఆర్ ఈక్వల్. విధంగా ఫలాలు వచ్చాయి. అందుకని శృతిలో, వేదంలో 2 రకాల భాష కనిపిస్తుంది. వాళ్ళ కర్తృత్వాన్ని, ఋషుల ఆ మహర్షుల యొక్క భాష వేర్వేరు వ్యక్తుల్లోంచి పుట్టింది కదా వేదం. అది జాగ్రత్తగా వేదం చదువుతుంటే దానికి తేడా కనిపిస్తుంది. అశ్వరామాశ్రిత సూక్తం అవుతుంది, పురుషోక్తం అవుతుంది, ఇంకోటి ఏదో ఉంది, భృగువల్లి ఉంది, ఆనందవల్లి ఉంది. వేరు వేరు ఆ ఋషులు వేరు, ఎవరి భాష వారి. వేదం చాలా సూక్ష్మంగా చూస్తే వేరువేరు భావాలతో కూడుకున్నటువంటి స్ట్రక్చర్ కనిపిస్తుంది. ఆ స్ట్రక్చర్ని బాగా పట్టి చూస్తే తెలుస్తుంది. ఒక తపస్సు ఇలా కూడా చేయవచ్చును, కాబట్టి అలా చేస్తే ఈ భాష ఇలా వస్తుంది అన్నమాట అని ఆరిజిన్ ఆఫ్ వేదానికి వెళ్ళగలిగితే కొంచెం చమత్కారంగా అనిపిస్తుంది. మనది ఒక విధమైన తపస్సు. విశ్వాసం, గురువుని, ఈశ్వరుణ్ణి హృదయంలో ప్రతిష్ఠ చేసుకోవడం, అన్వేషణ బుద్ధితో కాకుండా ధ్యానయోగం,
ఎత్కించిత్తు మధ్య మధ్యన ఇంటరప్షన్స్గా మాత్రమే అన్వేషణ బుద్ధిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం, దాని యొక్క నిజానిజాలు కూడా అతడి ఎందే అతడికి జమ కట్టడం, అతని అకౌంట్కి, మనదంటే ఏమీ లేకుండా ఉండడం. ఈ విధంగా ఎంతకాలం అనేటువంటిది ఒక గడియలోనూ రావచ్చు, చివరి గడియలోనూ రావచ్చు. ఏదైనా సరే అది నీది కర్తవ్యం, నీ బాధ్యత అనే భావంతో మనుగడ జరిగించడం తప్పనిసరిగా ప్రతి సామాన్యుడికి కూడా కలిగేటటువంటి మహాఫలం ఈశ్వరుడు యొక్క శక్తి మీద వస్తుంది, కానీ వీళ్ళ శక్తి మీద కాదు. కాబట్టి దాత యొక్క శక్తి లేకపోతే గ్రహీత యొక్క శక్తి, ఎవరి దగ్గరకు వెళ్ళేదో దానం అడుగుతున్నాడు. ఇతడి యోగ్యత కంటే అతడి మనస్సులో వైశాల్యం ఎంత విశాల దృష్టితో ఇస్తాడో అతని వితరణ ఎంత అంత వీడికి లభిస్తుంది, కానీ వీడి యోగ్యతను కాదు. యోగ్యతకి ఏమిటి? వాడి దయ వీడి యోగ్యత. ఇంకా వేరే నాకు యోగ్యత ఇంకోటి ఉందని అనుకోకూడదు. అతడి వాడి దాత యొక్క దయ బస్. ఈ విధంగా ఈ ధ్యాన యోగంలో ప్రతి అనుక్షణము ఈశ్వరుని విశ్వాసంతో ఎవరైతే చేస్తారో, నాకు అది కోరికకు పుట్టింది, కోరిక పుట్టిన తర్వాత నా తెలివి మీద ఎలా సంపాదించుకుంటాను, ఈ సంకల్పమే నీది కాబట్టి నాకున్న పరికరాలు ఈ బుద్ధి, మనసు, మంత్రం బస్. ఎంతసేపు పూజ జపం చేస్తాను, నడు నొప్పి ప్రాణాలనే పడుకుంటాను. ఆ పడుకుని మాత్రం ఎంతసేపు చేస్తానో నిద్ర వచ్చేదాకా బస్. అది నీకు తెలియదా, నాకు తెలియదా? కాబట్టి ఇది సాగుతోంది, ఇది సాగటం లేదు అనేటటువంటి మాటలు రాయవద్దు. సర్వసామాన్యులందరూ కూడా భగవద్ అనుగ్రహం పొందారు. కాళహస్తి మొదలైన పురాణ గాథలు అన్నీ కూడా అలా చెప్తారు. మరి ఎందుకు ఆ పురాణాలు చెప్తున్నాయంటే నీ సమర్థత కాదు, అతడి దయ. మూర్ఖమైనటువంటి అజ్ఞానంలో ఉన్నప్పటికీ కూడా నీకు ఆ ఫలం కలుగుతుంది అని వాసు చెప్తారు. సామాన్యులు కాకపోతేనే డిలే అవుతుంది. తన అహంకారం ఉంటుంది పండితుడికి. నేను చాలా శాస్త్రాలు చదివాను, అయినా ఇంకా ఆలోచిస్తూ ఉంటాను. తర్కం తన బుద్ధి మీద ఉంటాడు కాబట్టి వాడు పాపం అలా తనుకుంటూ ఉంటాడు. పైగా శాస్త్ర పాండిత్యం బుద్ధికి మౌనాన్ని ఉండనివ్వదు, బుద్ధిని నోరు మూసుకొని ఉండనివ్వదు. అది బుద్ధి మాట్లాడుతూనే ఉంటుంది. అది పాండిత్యం యొక్క స్వభావం. ఎంత చదువుకున్నాడో అంత మాట్లాడినట్టు ఉపన్యాసంలో బుద్ధి యొక్క స్వభావం. కాబట్టి ఇవన్నీ కూడా తెలుసుకునే శాస్త్ర పాండిత్యాలు కానీ కాదు, నీ దయ తప్ప మరొకటి ఏమిటని అంటాడు ధూర్జటి కాళహస్తీశ్వర సత్యం.